అందరికీ నమస్కారం అండి. ఎప్పుడూ మౌనంగా ఉంటే జరిగేది ఇదే. కాబట్టి ఎప్పుడు మౌనంగా ఉండాలి అంటే నువ్వు ఏంటో నిరూపించుకునేంత వరకు ఇంట్లో వాళ్ళకే కాదు, ప్రపంచంలో కూడా లోకివైపోతావు. నువ్వు చేసే పూజలకు ప్రతిఫలాన్నిచ్చే భగవంతుడు మీరు చేసే పాపాలకు మాత్రం ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇచ్చే తీరుతాడు కదా. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. మీరు చెప్పేది నిజమైన ఎదుటి మనిషి వినడానికి ఇష్టపడనప్పుడు చెప్పకపోవడమే మంచిది. అడవిలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సింహం మాత్రం గడ్డి మేయదు కదా. కష్టపడి బతికేవాడు జీవితంలో ఎప్పుడు కూడా తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు కొన్ని చోట్ల తగ్గాలి, మీ ప్రాధాన్యత అప్పుడే పెరుగుతుంది. అన్ని చోట్ల తగ్గకూడదు, మీ విలువ కూడా తగ్గిపోతుంది. చెడు అలవాట్లకు నువ్వు బానిస అయ్యావు అంటే నీ చావుకు నువ్వే వెంట పెట్టుకుని తిరుగుతున్నట్లే. ఎండుకర్రతో చేసిన పచ్చికర్ర కూడా మంటలో మాడక తప్పదు. అలాగే చెడ్డవాడితో తిరిగిన మంచివాడు కూడా చెడిపోక తప్పదు. ఎదుటివారి తప్పుల నుండి పాఠాలను నేర్చుకోవాలి. ఎందుకంటే అన్నిటినీ నీ సొంత అనుభవాలుగా నేర్చుకోవాలంటే నీకు ఈ జీవితకాలం సరిపోదు. కాబట్టి అడగకుండా నువ్వు ఇచ్చే సలహా అన్నిటికంటే అతి చులకనైనదవుతుంది. నువ్వు నమ్మితే ప్రతి అబద్ధం నిజంలాగే అనిపిస్తుంది, నమ్మకపోతే నిజం కూడా అబద్ధంలాగే అనిపిస్తుంది. మన జ్ఞానం సంపాదించుకోవటానికి అనుకున్న అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు. మన ఆత్మగౌరవాన్ని చంపుకోవడానికి అన్నిటికంటే హీనమైనది. నీకు ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోట స్వర్గమే అవుతుంది. నీకు లేని దానికోసం ఆరాటపడుతూ ఉంటే వేసే ప్రతి అడుగు కూడా నరకమే అవుతుంది. ఎక్కువగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే. కొన్ని బంధాలు కూడా అలాంటివే. అలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేవాడే ఈ ప్రపంచంలో మంచి అదృష్టవంతుడు అని చెప్పవచ్చు. నిజమే కదా, కాదంటారా? మీ యొక్క అభిప్రాయాలను బట్టే మీ ఆలోచనలు ఉంటాయి అనేది నిజం. సదాభిప్రాయం లేని మనిషి మంచి చేసినా ఎవరూ ఒప్పుకోరు. అదుపులేని ఆలోచనలు శత్రువు కంటే కూడా చాలా ప్రమాదకరం. జీవితం ఎప్పుడు కూడా నీకు సవాళ్ళను విసురుతూ ఉంటుంది మిత్రమా. వాటిని ఎదుర్కొని నిలిచిన వాడే జీవితంలో విజేత అవుతాడు. అర్హత లేని వ్యక్తి నీ యొక్క అర్హతను గురించి మాట్లాడుతున్నాడు అంటే అది వాడి తప్పు కాదు, నీ యొక్క అమాయకత్వమే. చిన్న చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చగలదు. ప్రేమ అనేది బాధ్యతలు లేనప్పుడు చాలా అందంగా ఉంటుంది. ప్రేమకి బాధ్యతలు తోడైతే ఆ ప్రేమే కూడా భారమైపోతుంది. మనం రోజుకో రకంగా వేషధారణ మార్చవచ్చు, కానీ రోజుకో రకంగా మన మనసును మాత్రం మారకూడదు. నువ్వు ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కన్నా భోజనం చేసి భగవంతుని ధ్యానించడం చాలా ఉత్తమం. బయటకు కనిపించే రూపాన్ని చూసి ఎవ్వరిని అంచనా వేయకు. ఎందుకంటే నోరు తెరిచే వరకు కాకి కోకిల రెండూ ఒకేలా కనిపిస్తాయి. నీ చుట్టూ అందరూ ఉన్నా కూడా ధీమాగా ఉండు. నీకు చిన్న కష్టం వచ్చిందంటే అందరూ చెదిరిపోతారు. సమస్యలు వస్తే గందరగోళ పడకండి. అవి మీరు విజయం సాధించాల్సిన పరీక్షలను భావించి వాటిని ఎదుర్కో. మిమ్మల్ని రెచ్చగొట్టే వారికి, అలాగే మీకు చిచ్చు పెట్టేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీ జీవితానికి. నీ మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలి, కానీ ఎప్పుడూ మౌనంగా ఉంటే కూడా ఈ సమాజం నిన్ను వెక్కిరిస్తుంది, చేతగాని వాడిని చేస్తుంది. నీకు ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చెయ్యడం ఆపేసేయి. నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపేసేయి. ధైర్యం అంటే భయం వేయకపోవడమే కాదు, భయం వేసినా కూడా ముందుకు సాగిపోవటమే ధైర్యం. నీకు హద్దులు మించిన ఆశలు విన్నట్లయితే శక్తిని మించిన కష్టం కూడా పడాల్సి ఉంటుంది. మసకబారిన కంటికి అన్నీ మసకగానే కనిపిస్తాయి. అలాగే తుప్పుపట్టిన మనసు గలవారికి అన్నీ తప్పులుగానే కనిపిస్తాయి. ఎదుటివారి అర్థం పర్థం లేని మాటలకు ఎప్పుడైతే నువ్వు ఎక్కువగా స్పందిస్తావో అప్పుడే నువ్వు సగం మనశ్శాంతిని కోల్పోతావు. స్వార్థపరుడంటే ఎవరో కాదు మిత్రమా, నిన్ను అవసరానికి వాడుకొని అవసరం తీరిపోయాక వదిలేసేవాడే. నీకు అవకాశం లేనప్పుడు ఎలా అయితే ఉన్నావో అవకాశం వచ్చినప్పుడు కూడా అలాగే ఉండడం నిజమైన వ్యక్తిత్వం అనిపించుకుంటుంది.
ఈ సమాజంలో మనుషుల గురించి తెలుసుకోవాలి అంటే ధనం లేకుండా బ్రతికి చూడు. అన్ని బంధాలు వాటంతటా అవే బయటపడిపోతాయి. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నవ్వితే బాధ్యత లేదు అంటారు. పోనీ ఏడిస్తే బ్రతకడం తెలీదు అంటారు. రాత్రి అయితేనే నక్షత్రాలు కనపడతాయి. అలాగే కష్టాలు వస్తేనే సత్యాలు తెలుస్తాయి. మనుషుల గురించి నిజం తెలుస్తుంది. మనకు నచ్చినవన్నీ ఎన్నో ఉన్నా లేని దాని గురించి బాధపడటమే జీవితం. చల్లటి నీటి రుచి తెలియాలి అంటే విపరీతమైన దాహమైనా వేయాల్సిందే. గెలుపు యొక్క గొప్పతనం తెలియాలి అంటే ఓటమి దెబ్బలు తగిలుండాల్సిందే. పరాయివాడు పైకి ఎదిగితే పరిచయం కోసం ఎగపడతారు, కానీ పరిచయం ఉన్నాడు మాత్రం ఎదిగితే అస్సలు తట్టుకోలేరు. మాట జారిన తర్వాత క్షమాపణ కోరడం కంటే మాట అనే ముందే ఆలోచన చేయడం మంచి లక్షణం. ఒకరికి మాట ఇవ్వటానికి తొందరపడకూడదు. ఇచ్చిన మాటను నెరవేర్చుకోవటానికి వెనకాడకూడదు. మన దగ్గర రుణం తీసుకునేటప్పుడు ఉండే మాట, మర్యాదల విచక్షణ తిరిగి ఇచ్చేటప్పుడు స్నేహం చేయడానికి ఉండదు. వయసు, అంతస్తు అవసరం లేదు స్నేహం చేయడానికి. అర్థం చేసుకునే స్నేహితుడిచ్చే చాలు. మీపై గౌరవం మీ మెడలోని బంగారాన్ని చూసి కాదు, మీ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. ఒక బంధాన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకోకూడదు. ప్రతి వ్యక్తికి ఒక ఆశయం అనేది ఉండాలి. ఆశయం లేని వ్యక్తి ప్రాణం లేని శరీరం లాంటివాడు. ఎదురు వారిని బాధ పెట్టేవారు ఎప్పటికైనా ఖచ్చితంగా బాధపడే తీరుతారు. దాని నుంచి ఎట్టి పరిస్థితిలో కూడా తప్పించుకోలేరు. మీకు చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ విజయం ఖచ్చితంగా సాధిస్తారు. జీవితంలో అన్ని బాధ్యతలు మోసేవాడు ఆనందంగా ఉండలేడు. అలా కనిపిస్తాడంతే. డబ్బు మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరం అయిపోతాయి. ఈ సమాజం వంకర వ్యక్తులను పట్టించుకోకుండా వదిలివేస్తుంది. నిజాయితీగా నిలబడేవాణ్ణి పాతాళానికి అనగదొక్కేస్తుంది. సంపాదనను పెంచుకో, అంతేకాని కోరికలను కాదు. ఎందుకంటే కోరికలు అంతమనేదే ఉండదు. మీకు చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనినైనా సాధ్యమవుతుంది. ఇప్పుడు ఎందుకు ఇలా అని బతికిస్తే ఎంత చిన్న పనైనా అసాధ్యమే అవుతుంది. మనం ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో అలాగే ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం. నీటిలో వేసిన రాయి, అలాగే మన హృదయంలో గుచ్చుకున్న మాట, ఈ రెండు మాయమైపోవు. రాయి కరగదు, అలాగే మాట మారిపోదు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర ఒదిగి మాట్లాడండి. అలాగే మిమ్మల్ని ద్వేషించే వాళ్ళ దగ్గర ఎదిగి మాట్లాడి చూపించండి. వాడకం పేరు చెబితే నీరు పాడైపోతుంది, ఇనుము తుప్పుబడిపోతుంది. అలాగే మాటలు లేకపోతే బంధాలు బలహీనపడిపోతాయి. మన మనసు నచ్చిన వారు మనతో లేరన్న ఆలోచన ఇంకెవరితోనూ మనల్ని ఉండనివ్వదు. మీ గుణం గుడ్డిది, మీ ఆలోచన అవిటిది అయితే ఎన్నె పూజలు పునస్కారాలు చేసినా కానీ ఆ పైవాడు అస్సలు మెచ్చుకోడు. నీ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నీ ఆలోచన మాత్రం స్థిరంగా ఉండాలి. నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఒకేలా మాట్లాడతారు. అదే నీతి నిజాయితీ లేనివారు నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరొకలా మాట్లాడతారు. ఏ బంధంలో అయినా ఉండకూడదని నిర్లక్ష్యం, ఉండాల్సింది నమ్మకం. మనుషులు 4 రకాలుగా ఉంటారు. కింద పడేసేవారు, పడాలని కోరుకునేవారు, పడితే చూసేవారు, పడితే సాయం చేసేవారు. మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవాడికి గుండె నిండా బాధ కూడా నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి. విన్నారు కదా అండి. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ యొక్క క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరించి మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.